హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 3వ తరగతి పరిసరాల విజ్ఞానం. 1. పొదలు. గట్టి కాండం కలిగి గుబురుగా పెరిగే మొక్కల్ని పొదలు అంటారు. ఎగ్జాంపుల్: గులాబీ, మందార. మెత్తని కాండం కలిగి ఆకుపచ్చని మొక్కలను గుల్మాలు అంటారు. ఎగ్జాంపుల్: తులసి, గోధుమ. ఎగబ్రాకే మొక్కలు. ఏదైనా ఆధారాన్ని పట్టుకు పెరిగే మొక్కల్ని ఎగబ్రాకే మొక్కలు అంటారు. ఎగ్జాంపుల్: ద్రాక్ష, కాకర. నేలపై పాకుతూ పెరిగే మొక్కల్ని పాకే మొక్కలు అంటారు. పుచ్చకాయ, గుమ్మడికాయ. ఆకులు మొక్కల యొక్క ఆహార కర్మాగారాలుగా పిలుస్తారు. భూచర జీవులు. నేల మీద నివసించే జంతువులను భూచర జీవులు అంటారు. ఎగ్జాంపుల్: ఆవు, కుక్క. నీటిలో నివసించే జంతువులను జలచర జీవులు అంటారు. ఎగ్జాంపుల్: చేపలు. నీటి మీద, నేలలో రెండింటిలో నివసించే జంతువులను ఉభయచర జీవులు అంటారు. ఎగ్జాంపుల్: కప్ప, సాలమండర్. సహజ పారిశుద్ధ్య కార్మికులు. చనిపోయిన, కుళ్ళిపోయిన జంతు కళేబరాలను తింటాయి కాబట్టి వీటిని సహజ పారిశుద్ధ్య కార్మికులు అంటారు. ఎగ్జాంపుల్: రాబందులు, కాకులు, నక్కలు. ప్రపంచ జల దినోత్సవాన్ని మార్చి 22న జరుపుకుంటారు. సిఎన్జి అనగా కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఏపీఎస్ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. దృశ్య భావ వ్యక్తీకరణ. వోగల్ డాన్స్. ఇది తేనెటీగలలో కనిపిస్తుంది. శ్రవణ భావ వ్యక్తీకరణ. తోడేళ్ళు కూతబెట్టడం శ్రవణ భావ వ్యక్తీకరణకు ఉదాహరణ. స్పర్శ ద్వారా భావ వ్యక్తీకరణ. కుక్కలు తమ పిల్లలను నాకటాన్ని స్పర్శ ద్వారా భావ వ్యక్తీకరణ. రసాయనిక భావ వ్యక్తీకరణ. పిల్లులు తమ శరీరాన్ని వస్తువులకేసి రుద్దుకోవటం రసాయనిక భావ వ్యక్తీకరణ. మన రాష్ట్ర క్రీడ కబడ్డీ. జాతీయ క్రీడ హాకీ. జిపిఎస్ అనగా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. 3వ తరగతి ఈవీఎస్ పాఠ్యం. 3వ తరగతి పాఠ్యపుస్తకం చివరిలో ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి ఇవ్వడం జరిగింది. ఏపీజే అబ్దుల్ కలాం గారిని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఈయన తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో అక్టోబర్ 15, 1931లో జన్మించాడు. వీరి రచనలు ఇగ్నైటెడ్ మైండ్స్, ఇండియా 2020, ఇండోమిటేబుల్ స్పిరిట్, వింగ్స్ ఆఫ్ ఫైర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.